హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన 43" 4K టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇవి మనకి బడ్జెట్లో లభించే వన్ ఆఫ్ ద బెస్ట్ 4K టీవీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేయడంతో పాటు స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన హైప్కి ఇది వర్తా కాదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకి పైన అయితే రాస్తున్నారు రియల్మీ స్మార్ట్ టీవీ అని బ్రాండింగ్ అయితే ఇచ్చున్నారు. దాంతోపాటు మనకి రియల్మీ ఆండ్రాయిడ్ టీవీ అని అయితే రాస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే మనకి 43 ఇంచెస్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ సిరీస్లో వాళ్ళు మనకి 43 ఇంచెస్తో పాటు 50 ఇంచెస్ కూడా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ డీటెయిల్స్, ఎంఆర్పి ఎంత అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే రాస్తున్నారు. ఇక్కడ రాయడం అయితే ఎంఆర్పి 33,000 అని అయితే రాస్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే మనకి 27,999కి అయితే లాంచ్ చేశారు. అంటే 28,000కి అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ సేల్లో అయితే కొనడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇన్బాక్స్ కంటెంట్స్ అయితే రాస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ ఇన్బాక్స్ కంటెంట్స్లో చూసుకుంటే మనకి వాల్ మౌంట్ అనేది అయితే రాయలేదు. చూద్దాం ఒకసారి మనకి లోపల వాల్ మౌంట్ ప్రొవైడ్ చేశారా లేదా. ఇన్ కేస్ లోపల ప్రొవైడ్ చేయకపోతే మనకి ఇన్స్టలేషన్ టైంలో మనకు వాళ్ళు ఏమైనా వాల్ మౌంట్ని తీసుకొస్తారా లేకపోతే మనం దానికి అడిషనల్గా ఛార్జ్ చేస్తారా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమున్నాయనేది చూద్దాము. ఫ్రెండ్స్, మనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే 2 స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ అని అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చున్నారు. ఇంక నెక్స్ట్ మనకు ఒక పెద్ద కవర్ అయితే ఇచ్చున్నారు అనమాట. కవర్లో చూసుకుంటే వీళ్ళు బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు మనకి ఒక పవర్ కార్డు ఉంటుంది కదా, పవర్ కార్డ్తో పాటు ఆడియో వీడియో కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనం అనుకున్నట్టుగానే వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు వీళ్ళు బాక్స్లో అయితే. ఇవి మనకి టేబుల్ స్టాండ్స్ అయితే అనమాట. మనకి ఇవి అయితే ప్లాస్టిక్తో అయితే చేసున్నారు వీళ్ళు, మెటల్ బిల్డ్ అయితే కాదనమాట. మనకి క్వాలిటీ బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే మెటల్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండే అని అయితే అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా టీవీల్లో మనకి మెటల్ అయితే ఇస్తున్నారు అనమాట. వీటిని మనం ఇప్పుడైతే ఫిక్స్ చేసేసి, ఇప్పుడు మనకి స్క్రూస్ ఇచ్చున్నారు కదా, వాటితో మనం వీటికి ఫిక్స్ చేసేసి మనం ఈ టీవీని అయితే టేబుల్ మీద అయితే మౌంట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. మనకి స్టాండ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి ఫిక్స్ చేసిన తర్వాత మనకి కొంచెం బయటకి అయితే వస్తున్నాయి అనమాట. అంటే సో మనకి ఇప్పుడు ఓవరాల్ లెంత్ ఏదైతే ఉంటుందో అదైతే ఇంక్రీజ్ అయితే అయిపోయింది. టీవీ కంటే బయటకు వస్తున్నాయి కాబట్టి నాకున్న టేబుల్ అయితే సరిపోలే అనమాట. ఇన్ కేస్ మీరు టేబుల్ మౌంట్ చేయాలనుకుంటే మాత్రం ఆ లెంత్ని అయితే ఒకసారి దృష్టిలో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మాకు వేరే ఆప్షన్ లేక మేము టెంపరీగా ఇలా అయితే టేబుల్ మౌంట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి 43 ఇంచెస్ 4K ఎల్ఈడి స్క్రీన్ అనమాట. ఇక్కడ మనకి దీనికి బెజల్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా థిన్గా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. జస్ట్ 2.2 mm సంథింగ్ అయితే ఉంటాయి. కింద అయితే మనకి రియల్మీ ఉండింది కదా, బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన నార్మల్ డిష్ ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. కింద మామూలు USB-Aలు ఉన్నాయి. HDMI పోర్ట్లు అయితే 3 ఇచ్చున్నారు. దాంతోపాటు ఈథర్నెట్ కేబుల్, ఆప్టికల్ కేబుల్ ఇన్ కూడా ఇచ్చున్నారు అనమాట. పైన అయితే మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చున్నారు. ఇంక ఇటువైపు చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, అది పైదనమాట. కింద ఏదైతే ఉందో అది మనకి గూగుల్ అసిస్టెంట్ హ్యాండ్స్ ఫ్రీ ఉంది కదా, దాన్ని టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇటువైపు అయితే మనకి పవర్ కార్డుకి అయితే కేబుల్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఇవి మనకి ఓవరాల్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఫ్రెండ్స్, ఇంకా రిమోట్ విషయానికి వస్తే రిమోట్ అయితే చాలా కాంపాక్ట్గా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కాంపాక్ట్తో పాటు లైట్ వెయిట్ ఉండింది. మనకి చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి దీనికి వెనకాల సైడ్ చూసుకుంటే డిజైన్ బై రియల్మీ అని రాస్తున్నారనమాట. దాంతోపాటు ఇంకా మనకి హాట్ కీస్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో అయితే హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు గూగుల్ అసిస్టెంట్ కూడా ఒక డెడికేటెడ్ కీ అయితే ఇచ్చున్నారనమాట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం పవర్ సప్లై ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఆ రియల్మీ టీవీ అనేది వస్తుంది అనమాట. దాని నెక్స్ట్ ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మనకి ఇన్స్టలేషన్ అంతా నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే అనిపించదు. మనం జస్ట్ మన మొబైల్ హెల్ప్ తీసుకొని మనం మొత్తం దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మనకు మొబైల్లో గూగుల్లోకి వెళ్ళిపోయి సెటప్ మై డివైస్ అని కొడితే ఆ ఇన్స్ట్రక్షన్స్తో మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ప్రాబ్లం అయితే రాదు. కాబట్టి నేను దీన్ని అంతా చూపించకుండా నేను స్కిప్ చేసేసి ఫైనల్గా ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో నేను దాంట్లో అయితే కలుస్తాను. దానివల్ల మనకి వీడియో లెంత్ అయితే కొంచెం తగ్గడానికి అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే సిమిలర్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇంకా యూట్యూబ్ ఇవి అయితే ఆల్రెడీ ప్రీ డౌన్లోడెడ్ అయితే వస్తాయి. మనకి ఇంకా ఏమైనా కావాలనుకుంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ అయితే సెటప్ యువర్ డివైస్ నేమ్ అని అయితే ఉంది.
దాంట్లోకి వెళ్ళి మనకు కావాలనుకుంటే మన నేమ్ ఏదైనా సెటప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్లోకి వస్తే వైఫై అయితే ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇన్పుట్స్లోకి వెళ్తే మనం ఏమన్నా ఇన్పుట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కింద యాప్స్ అవ్వచ్చు, డివైస్ ప్రిఫరెన్సెస్, రిమోట్స్ అని ఉంది కదా, రిమోట్లోకి వెళ్ళి మనం ఇందాక రిమోట్ ఏమైనా కనెక్ట్ చేసుకోకపోతే బ్లూటూత్లో దీంట్లోకి వెళ్ళి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పవర్లో వెళ్ళే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ బూట్, ఆటో స్టాండ్ బై అయితే మనకి నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ ఉన్నాయి కదా, సౌండ్ని కూడా మార్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఫైనల్గా స్టోరేజ్ చూద్దాం. దీంట్లో అయితే మనకి 12 GB అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మనకి ఆ ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఉందో 12 GBని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఏమైనా ఫైల్స్ అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఓవరాల్గా మనకి సెట్టింగ్స్ అయితే. ఇంక కింద అయితే రీసెట్ ఉంది కదా, రీసెట్ నొక్కితే ఏంటంటే మనకి ఏమైనా సెట్టింగ్స్ ఉన్న డేటా ఉన్నా కంప్లీట్గా ఎరేజ్ అయితే అయిపోతుంది. Turn off my TV. Got it. Turning off Realme Smart TV. Okay Google, turn on my smart TV. Alright, turning Realme Smart TV on. Increase the volume. Alright. Okay Google, go to home. ఫ్రెండ్స్, ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు మనకి దీంట్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ కూడా ఉంటాయి. క్రోమా బూస్ట్ టెక్నాలజీ అయితే ఇచ్చున్నారనమాట. ఇంకోటి ఏంటంటే టీవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే మనకి బ్లూ లైట్ ఫిల్టర్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు చూసినా కానీ కళ్ళకు కొంచెం హామ్ అయితే తక్కువ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇవి ఇంకోటి మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట ఇది. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. పిక్చర్ క్వాలిటీ అనేది అయితే డెఫినెట్లీ చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఓటీటీ యాప్స్తో అయితే ట్రై చేశాను, ఇంకా మనకి యూట్యూబ్ వీడియోస్ చూశాను కదా, చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నేను ఎస్టీ ఛానల్స్ అయితే ఏమి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మనకి నార్మల్ డిష్ ఉంటుంది కదా, అదైతే నేను ట్రై చేయలేదు. కాకపోతే మనకి దీంట్లో పిక్చర్ అప్ స్కేలింగ్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంక సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి సౌండ్ అయితే చాలా లౌడ్ ఉండింది, క్లియర్గా కూడా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డాల్బీ అట్మాస్ పనిచేస్తుందా అని మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి టీవీస్లో ఉన్నది ఎంత వర్క్ చేసినా కానీ మనకి ఆ ఎగ్జాక్ట్ ఫీల్ ఏదైతే ఉంటుందో మనకి ఏదైతే రాదని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో డాల్బీ అట్మాస్ మీద అయితే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. కాకపోతే మనకి సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉందో అదైతే డీసెంట్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దీనికోసం ఇప్పుడు మీరు ఒకవేళ సౌండ్ బార్కి వెళ్ళకూడదు అనుకున్నా కానీ వర్క్ అయితే జరిగిపోతుంది, మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే రాదనమాట. ఒక నార్మల్ సైజ్ రూమ్కి అయితే చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది. ఇంకా హాఫ్ వాల్యూమ్ అయితే సరిపోతుంది అనమాట, మనకి ఫుల్ వాల్యూమ్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనకి గూగుల్ అసిస్టెంట్ హ్యాండ్స్ ఫ్రీ ఉంది కదా, అదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి ఎంత ఒక ఆల్మోస్ట్ 10 meters డిస్టెన్స్ నుంచి ఓకే గూగుల్ అని చెప్పినా కానీ అదైతే మనకి డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే రావట్లేదు. ఇంకోటి మనకి దానివల్ల ఏంటంటే ఎప్పుడు రిమోట్ వాడాల్సిన అయితే అవసరం అయితే రాకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నాకు ఏదైనా నచ్చలేదు అంటే నాకు దీని బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చలేదని అయితే చెప్తాను అనమాట. ఎనీహౌ అది నా పర్సనల్ ఒపీనియన్. కాకపోతే ఏంటి అంటే ఆ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కదా, కొంచెం డెలికేట్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ పొరపాటున ఎక్కడైనా కింద పడిందంటే డెఫినెట్గా ఇరిగిపోతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకోటి మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉండింది అనమాట టీవీ. సో మంచి మెటీరియల్ అయితే యూస్ చేయలేదేమో అన్న ఒక డౌట్ అయితే వచ్చింది. అది తప్పితే నాకు ఈ టీవీలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. ఇంకా ఫ్రెండ్స్, ఓవరాల్గా కంక్లూజన్ చెప్పాలి అంటే 28,000కి 43 inchesలో ఇది ఒక మంచి టీవీ అని అయితే చెప్తాను అనమాట. యాజ్ ఆఫ్ నో అయితే ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే డెఫినెట్గా బాగున్నాయి అండ్ డెఫినెట్గా కొనొచ్చు అని అయితే చెప్తాను. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను అప్డేట్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం నోకియా టీవీ కూడా అంతే జరిగింది కదా, మనకి ఇనిషియల్గా అయితే బాగుంది, కాకపోతే తర్వాత మనకి కొన్ని రీస్టార్ట్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీన్ని కూడా ఏమన్నా యూస్ చేసేటప్పటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను డెఫినెట్గా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.